చూద్దాం. ఓటీటీ రైట్స్ వచ్చేసి 275 కోట్లు నెట్ఫ్లిక్స్ కొంది. హిందీ థియేట్రికల్ రైట్స్ వచ్చేసి 200 crores కి ఏఏ ఫిల్మ్స్ తీసుకుంది. దట్ ఈస్ ద హైయెస్ట్ ఇప్పటి వరకు, అది కూడా అడ్వాన్స్ అనమాట ఓన్లీ. ఇంకా మ్యూజిక్ అండ్ ఆడియో రైట్స్ వచ్చేసి 60 crores టీ సిరీస్, దట్ ఈస్ ద హైయెస్ట్. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇంకా డిసెంబర్ 6 తర్వాత థియేటర్స్ ఎలా బ్లాస్ట్ అవుతాయి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇది ఓన్లీ ఇండియన్ సినిమాకి ఇక్కడ దక్కినది. నెక్స్ట్ దీనికి సంబంధించిన బిజినెస్ ఆల్రెడీ రష్యాలో చూసాం, జపాన్లో చూసాం. విడుదలైన ప్రతి చోట పుష్ప ఉన్న క్రేజు, పుష్ప గాడి రూల్ అన్నీ చూస్తూ ఉన్నాం కదా. మరి పుష్ప రైజ్కి ఎలా ఉంటే ఇంకా పుష్ప రూల్ మరి కొన్ని రోజుల్లో చూడబోతున్నాం. సో ఆ రూల్ ఎలా ఉంటుందనే దానికి ఏదో ఒక పోనీ ఒక ఆడియో రైట్స్ ఎక్కువకి వెళ్ళినాయి అంటే ఒకటి, ఓటీటీ రైట్స్ ఎక్కువకి వెళ్ళినాయి అంటే ఒకటి, పోనీ ఇదని. బట్ అది ఇదని లేదు, ఎనీ రైట్స్ పెట్టినా కూడా రికార్డ్స్ ఎలా అయితే మనకి పుష్ప థియేటర్స్లో బ్లాస్ట్ చేశాడో అలాగే దానికి తగ్గట్టే రేట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అందుకని ఇది ఓన్లీ ఎన్టీవీ దగ్గర ఉన్న ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ అనమాట మీకు చెప్పింది. సో ఇంకా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచి సెలబ్రేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. డిసెంబర్ 6న థియేటర్లో